ఈ కొండపైన ఒకానొక టైంలో కాకతీయులు నిర్మించినటువంటి సైనిక శిబిరం, అలాగే అప్పట్లో వాళ్ళు తవ్వించినటువంటి బావులు, గుర్రాల కోసం, ఏనుగుల కోసం వాటర్ తాగిపీయడానికి బావులు తవ్వించారు. అలాగే అప్పట్లో రాణిలు, చెలికత్తలు స్నానమాచరించడానికి అవి కూడా కొన్ని కొలనులో అయితే తవ్వించారట. అలాంటి ప్లేసెస్ గురించి నేను విన్నా. నేను ఈరోజు ఇప్పుడు పైకి వెళ్ళి మీకు చూపించాలనుకుంటున్నా. ఈ ప్లేస్ ఎక్కడ అంటారా? కొత్తగూడెంకి జస్ట్ ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెండాలపాడు అనే గ్రామం అనమాట. బెండాలపాడు వచ్చేసి కనిగిరి గుట్టలు అంటే ఎవరన్నా చెప్తారు, కనిగిరి వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. సో మనం ఇది ట్రెక్కింగ్ స్పాట్. ప్రకృతిలో వరకు అయితే సూపర్గా మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు కొండల్లో వెళ్ళబోతున్నాం కదా, అలాగే వాటర్ పాయింట్స్ కూడా ఉన్నాయంట. సో ఎంజాయ్ చేద్దాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ కాగానే మీకు సమ్మక్క సారలక్క గద్దెలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత మేమైతే నెక్స్ట్ స్పాట్కి ఇలా బైక్లో అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేది మాకు ఐడియా లేదు. కాకపోతే ఈ రూట్లో ఫ్రీక్వెంట్గా పాస్ట్లో వెహికల్స్ తిరిగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని అయితే మేము వెళ్తున్నాం. ఈ ఫారెస్ట్లో మనం ఎక్కడ మిస్ అవ్వకుండా అడుగడుగున ఇలా సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. పల్లేరు బావి, ఏనుగుల మాట వ్యూ పాయింట్ ఒకటి ఉంది. తర్వాత ఇదంతా కూడా ఒక మ్యాప్ అనమాట. సో ఇందులో చూపించారు. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనకు వచ్చే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అస్త్రాల వీరన్న అనమాట. చూడండి, ఇంకొక స్పాట్ ఐడెంటిఫై చేసాము. మా ఫ్రెండ్ ముందే వచ్చేసాడు. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, ఎంత క్లియర్గా ఉన్నాయో అసలు. ఆ డ్యాము అసలు దీన్ని మేబీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఇది పెట్టుండొచ్చు. ఇక్కడ ప్లేస్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వాటర్ చెక్ డ్యామ్స్ 2 ఉన్నాయన్నమాట. ఇవి దాటాక ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి. అట్నుంచి వచ్చాక మనం లెఫ్ట్ దాన్ని తీసుకోవాలా. ఫస్ట్ ఇక్కడికి మనం అస్త్రాల వీరన్న స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక మనం దండం పెట్టుకున్నాకే మనం నెక్స్ట్ ఈ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహం వచ్చేసి అస్త్రాల వీరన్న అనమాట. 18 చేతులతో అతి భయంకరంగా ఉన్నది. ఈ విగ్రహం వచ్చేసి ఈ గ్రామస్తులు ఎంతో ఆరాధ్యంగా పూజిస్తారనమాట. ఇక్కడి నుంచే ఫస్ట్ మనం ఈ కొండ పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకున్నాకే ఇతని అనుమతి లభిస్తేనే మనం పైకి ఎక్కగలం అని చెప్పేసి అంటారు. సో అస్త్రాల వీరన్న ఈ విగ్రహం ఉంది కదా, ఇది ఇంతకుముందు కొండపైన ఉండేదంట. ఆ తర్వాత ఈ కిందకు వచ్చిందని చెప్పేసి ఈ గ్రామస్తులు చెప్తారు. కొత్తగూడెం అన్న, ఈ పైన టెంపుల్ ఉంటుంది కదా, వీరన్న స్వామి టెంపుల్. ఇట్లా వెళ్ళాలా పైకి? మొత్తం ఇక్కడి నుంచి అక్కడ పాలకోయ లద్ది అని ఒక ప్లేస్ ఉంది. ఆ పాలకోయ లద్ది నుంచి పైకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందంట. చూడండి ఇప్పుడు మా ఫ్రెండ్ విన్యాసం ఇది ఎలా ఎక్కిస్తాడనేది ఒక టాస్క్. కమాన్ 1% అయితే నో ప్రాబ్లం, హాయిగా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెనక ఎక్కేసరికి స్కిడ్ అయిపోయింది ఇద్దరం ఉండేసరికి. కానీ 3 కిలోమీటర్స్ ఇలా వెళ్ళాలంటే బండి మీద ఉన్న వాళ్ళకి ఏం కాదు, కానీ ఇలా నేను నడుచుకుంటే ఇలా కెమెరా పట్టుకొని వెళ్ళాలంటే కష్టమే. ఈ కూడా ఎందుకైనా మంచిది మన కొద్ది ఎక్కిగా ఈరోజు ఇంపాసిబుల్. వాళ్ళు పైకి తేలున్నాయి, పైకి తేలకుండా ఉంటే ఇట్లా ఈ పక్క చూడండి ఎంత అప్ ఎక్కాలో. బైక్ మీద అయితే 1% అయితే మ్యాక్సిమం బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే లాగి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతూనే ఈ ప్లేస్కి మాత్రం స్కూటీలు వేసుకుని అసలు రాకండి. ఈ ప్లేస్కి ఖచ్చితంగా ఆఫ్ రోడ్ వెహికల్
ఇప్పుడు నేను వేసుకొచ్చిన బైక్ కూడా అంత కరెక్ట్ బైక్ కాదు, బట్ ఓకే, స్టిల్ నో ప్రాబ్లం, మేనేజ్ చేయగలుగుతాను. కానీ 3 కిలోమీటర్స్ అన్నారు కదా, ఇప్పటికి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా మేము హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా రాలేదు. కానీ ఆకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇంత పెద్ద కొండలో కొంచెం దూరం ఉంటుంది, ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్తోనే బైక్ ఆపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఇక్కడ ఉయ్యాల, ఈ ఉయ్యాలు చూడండి, కోతులకు ఉయ్యాలి ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ ఒక కొండ, అటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి కింద కొందరు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. కానీ నడవడం కష్టమే భయ్యా. సుమారు 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేశాక మేమేం చూసామో చూడండి. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల రాజవంశపు కోట. చూడండి కోట ఎక్కడుందా, బెండాలపూడి గ్రామంలో ఉన్నటువంటి కోట. కాకతీయుల కోటకి చేరుకున్నాం ఫైనల్గా. రాజాది రాజ మార్తాండ కాకతీయ మహారాజు విచ్చేస్తున్నారహో. అబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద స్టోన్స్ చూడండి. ఈ స్టోన్స్ ఎత్తాలంటే ఖచ్చితంగా ఏనుగులు ఉండాల్సిందే. ఏనుగులు, గుర్రాలు. అప్పట్లో వాళ్ళు కాకతీయుల బలం అన్నమాట ఏనుగులు. గోడే, ఎంత పెద్ద గోడ ఇది. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అది. పాప ఇదే వ్యూ పాయింట్ అనుకో, వీరభద్ర స్వామి దేవాలయం పార్కింగ్ అంతా. అంటే మనం టెంపుల్కి కూడా వచ్చేసాం. ఇక్కడైతే చూసాను నేను. ఇది ప్లేస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఇంకొక గోడలా ఉంది, అంటే ఇంకో ఎంట్రన్స్ ఉంది కదా. ఇందాక ఒక ఎంట్రన్స్ చూసాం కదా, ఇది ఇంకో ఎంట్రన్స్. వావ్ 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 వావ్, నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. వ్యూ పాయింట్ ఇది, నాకు తెలిసి అది వీళ్ళ కట్టేదే. ఇదంతా గోడే. అది ఇందాక నుంచి చూసాం చూడు, ఆడ కింద. ఇది అక్కడి నుంచి కాలు నడక మార్గం అంటారు. అక్కడ మనం వచ్చే దగ్గర ముస్తాయి కనిపించి. అవునవును, ఇక్కడ చూడు, ఈ గోడ ఉంది చూసినా. ఇందాక మనం అక్కడ బైక్ ఆపినాం చూడు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది కదా. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఇలాంటి గోడలే. నేను చూస్తే గోడ ఇట్లా ఈ గోడ అట్లా కనపడుతుంది. బండరాళ్ళని పడిపోయినాయి కానీ ఇన్ని సంవత్సరాలు అప్పట్లో సిమెంట్ లేదు, ఇసుక లేదు, అది ఓన్లీ బండల మీద బండలు పేర్చేటోళ్ళంట. వావ్, సూపర్ సూపర్ సూపర్. మనం ఏనుగుల బావి చూడలేదు, అది ఎక్కడుందో చూడాలా. అశోక్, మనం ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దాం ఫస్ట్. కింద అక్కడ పార్కింగ్ చూశారు కదా, వీరభద్ర స్వామి వారి పార్కింగ్ అని ఉంది కదా. అక్కడ పార్కింగ్ చేసాక పైకి వచ్చాక ఇలా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఈ సైన్ బోర్డు ఉంది చూడండి. సైన్ బోర్డ్ ఒకటి వచ్చేసి పల్లెళ్ళ బావి, ఇంకోటి వ్యూ పాయింట్ రైట్ సైడ్. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఏనుగుల మూట బావి. ఈ ఏనుగుల మూట బావి దగ్గరే ఈ ఏనుగులు తర్వాత గుర్రాలకి వాటికి వాటర్ కోసం ఇటువైపు అనమాట. ఇప్పుడు మనం పల్లెళ్ళ బావి దగ్గరికి వెళ్దాం ఫస్ట్. చూడండి టెంపుల్
టెంపుల్ ఉంది ఇక్కడ. పల్లెల్లో బావి దగ్గరకు వచ్చేసాం. చూడండి, అప్పట్లో వాళ్ళు ఈ బావిని ఏర్పరచుకున్నారు అన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. చూడండి చుట్టూ కూడా అక్కడ కనపడుతున్నాయి. చూడండి, బండ మీద బండ వేశారు. వాటర్ ఎంత గ్రీనరీ ఉంది. ఈ బావిలో వాటర్ తాగితే చాలా మంచిదంట. మనం ఇప్పుడు ఈ వాటర్ కొన్ని తాగి చూద్దాం. బాగున్నాయి వాటరు. కలర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతాపరుద్రుడి కాలం నాటి బావి, పల్లెర బావి. వాటర్ తాగాం, బాగున్నాయి. చాలా ఔషధ విలువలు ఉంటాయంట ఈ బావిలో వాటర్. చేలో కూడా ఏదైనా పీడున్న వాటికి ఆ టైంలో ఈ వాటర్ తీసుకెళ్ళి చెల్లేటోళ్ళు అంట. సో ఇక్కడ టెంపుల్ ఉంది కదా, వీరభద్రుని టెంపుల్. వీరభద్రస్వామి టెంపుల్కి ఇటు సైడ్ వచ్చేసి పల్లెర బావి అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కొత్త ప్లేస్ పసుపు బావి అంట. అక్కడేమో పల్లెల బావి, ఇక్కడేమో పసుపు బావి. బావి మాత్రం నో వాటర్. పాత బావి, కాకపోతే చూడండి అప్పట్లో నిర్మించారు అని చెప్పడానికి చూడండి రాళ్ళతో కట్టారు, కనపడుతుంది క్లియర్గా. చాలా పెద్దగా ఉంది బావి మాత్రం. అటెటో ఉంది, చాలా దూరం ఉంది. అది గైస్, ఇది పసుపు బావి. మనం ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇది పురాతనమైనదని చెప్తారు. అంటే ఒక 700 సంవత్సరాల క్రితం ఇక్కడ కాకతీయులు పూజించేవాళ్ళు. నుంచి పైకి వచ్చాక ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు లియోపార్డ్ టవర్ ఒకటి పెట్టారు. తర్వాత బ్యాక్ సైడ్ ఏనుగుల మూట బావి దారి ఉంది, బట్ అది క్లోజ్ చేసి ఉంది. సో నేను ఇప్పుడైతే పైకి వెళ్ళి ఆ వ్యూ చూపిస్తాను.